విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో నారీ నారీ నడుము మురారి చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని కేక్ కట్ చేసి చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు. సంక్రాంతి విజేతగా నిలిచిన తమ సినిమా అన్ని చోట్ల హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుందని నిర్మాత అనిల్ శంకర్ అన్నారు. రోజు రోజుకు థియేటర్ల సంఖ్య పెరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. గతంలో బాలకృష్ణ నటించిన ఇదే టైటిల్ సినిమా తరహాలోనే శర్వానంద్ చిత్రం ఘన విజయం సాధించడం సంతోషకరమని ఎంపీ చిన్ని కొనియాడారు. చిన్న బడ్జెట్తో తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని పంచుతుందన్నారు. నిన్న ఈవినింగ్ నుంచి మా నారీ నారీ నడుమోరారి సినిమా షో స్టార్ట్ అయింది అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ సూపర్ పాజిటివ్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ సంక్రాంతి విన్నర్గా అందరూ డిక్లేర్ చేస్తున్నారు. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈ సందర్భంగా విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకుని మేజర్ పార్ట్ అంతా స్టార్ట్ చేసాము. హీరో గారు, నేను, మన ఎంపీ గారు ముగ్గురం దసరా దైవ దర్శనం చేసుకుని అదే రోజు మా డైరెక్టర్ గారు చేసుకుని ఫైనల్ షెడ్యూల్కి వెళ్ళాము. మళ్ళీ ఆ అమ్మవారి ఆశీస్సులతో నిన్న మూవీ చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వస్తున్న రెస్పాన్స్ చూసి ఇక్కడి నుంచే మా సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నామండి విజయవాడ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సినిమాను ఆదరించినందుకు అందరికీ థ్యాంక్స్. మా టీం తరఫున ప్రతి థియేటర్లోనూ త్వరలో అన్ని థియేటర్లోనూ విస్తృతంగా ఉంటుంది. ఇవాళ 5 సినిమాలు ఉన్నాయి కాబట్టి అన్ని సినిమాలు బాగున్నాయి, అన్నీ ఎంజాయ్ చేయండి. మా సినిమా మరీ బాగుందని అంటున్నారు, మీరే డిసైడ్ చేయండి. అండ్ ఒకటి మాత్రం కంపల్సరీ, ఈ సినిమా చూస్తే ఒక షో చూస్తే కనుక మీకు కనీసం ఒక వారం ఆయురారోగ్యం పెరుగుతుంది నవ్వుతూ ఉంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న ఈవినింగ్ నుంచి నమస్కారం అండి. సార్ చెప్పినట్టు అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు నిన్న మా సినిమా రిలీజ్ అయింది. అంతా చాలా పాజిటివ్ రివ్యూస్, అంతా జనాలందరూ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. సో అమ్మవారి ఆశీస్సులు తీసుకుందామని వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రమోషన్ స్టార్ట్ చేసి అందరి దగ్గరికి రీచ్ అవుతాం. అండ్ ఇంత మంచి విజయాన్ని ఇచ్చినందుకు అందరికీ, ఆడియన్స్కి అందరికీ, అండ్ ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మా హీరో గారు శర్వా గారికి ఇది ఒక సంక్రాంతి హ్యాట్రిక్ ఇది. సో ఆయనకి శర్వా గారు ఎప్పుడు సంక్రాంతికి వచ్చినా హిట్ కొట్టడం జరిగింది. సో ఈసారి కూడా అదే రిపీట్ అయింది. సో మా రైటర్స్ భాను అండ్ నందు అండ్ మా హోల్ టీమ్ అందరికీ కంగ్రాట్స్ అండి. అండ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ఈ సంక్రాంతి సందర్భంగా ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద రిలీజ్ అయిన నారీ నడుము మురారి చక్కటి విజయం సాధించింది. ఎప్పుడో బాలకృష్ణ గారి చిత్రం చూసాం, అది కూడా బంపర్ హిట్ అయిన చిత్రం. అదే టైటిల్తో వస్తున్న ఈ చిత్రం ఏ విధంగా ఉంటుంది, అందులో నా స్నేహితుడు అనిల్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రం చక్కగా విజయం సాధించాలని కోరుకున్నా. మనం అనుకున్న విధంగానే మొన్న విజయవాడ ఉత్సవ దసరా రోజున అమ్మవారి దర్శనం చేసుకుని ప్రొడ్యూసర్ గారు, హీరో గారు అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఫైనల్ షెడ్యూల్ మొదలై ఆటంకం లేకుండా ఇవాళ సంక్రాంతిని తీసుకొచ్చారు. నిజంగా చూస్తే ఒక చిన్న బడ్జెట్ సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఇవాళ చూస్తున్నాం, పెద్ద హీరోలన్నీ కూడా దాదాపు సంవత్సరం టైం పడుతుంది. చిత్ర పరిశ్రమ బాగుండాలంటే చిన్న హీరోలు, చిన్న సినిమాలు మరిన్ని వచ్చి సక్సెస్ అవ్వాలి. తప్పకుండా ఈ సంక్రాంతికి సుమారు 5 చిత్రాలు వచ్చినాయి. 5 చిత్రాలు విజయం సాధించినాయి. దాంట్లో ముఖ్యంగా నారీ నారీ నడుము మురారి సంక్రాంతి విన్నర్ అవడం చాలా బ్రహ్మాండంగా ఉంది. అన్ని చిన్న చిత్రాలు విజయం సాధించాలని కోరుకుంటూ, అందులో ముఖ్యంగా శర్వానంద్ నాకు ఎప్పటి నుంచో మిత్రుడు. తను ఎప్పటి నుంచి చాలా మంచి చిత్రాలు చేసే వ్యక్తి. గత 2-3 సంవత్సరాల నుంచి కొంచెం ఇబ్బందులు పడుతున్నా నిన్న రాత్రి చూస్తే ఫుల్ లెంత్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా చూస్తే చాలా నవ్వేస్తూ ఉంది. తప్పకుండా చిరునవ్వుతో బయటకు వస్తాం. సినిమా చూసిన ప్రేక్షకులందరూ కూడా చక్కటి విజయాన్ని అందుకున్న టీం అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, ప్రేక్షకులందరికీ కూడా మంచి కనువిందు చేసే చిత్రం కాబట్టి అందరూ కూడా ఈ చిత్రాన్ని చూసి ఈ విజయాన్ని మరింత సంక్రాంతి శోభ వచ్చే విధంగా ఈ 5 చిత్రాలకి ఉండే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.